పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. సూపర్ అండి. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా ఎంగేజ్మెంట్ పన్నులు, పెళ్లి సారీస్, షాపింగ్ అన్నీ చేసేసారు. మీ ఛానల్లో ఇంకా అవ్వలేదు కంప్లీట్. అంటే పెళ్లి చీరలు అవును, బట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎన్ని ఉంటాయండి, అన్నిటికీ అయిపోతుందా? తేజు గారు ఎన్ని డేస్ పెళ్లి చేసుకుంటున్నారు? తేజు గారు 5 days. అంత మాకు టైం లేదు కాబట్టి అన్ని 5 days లో చేసే 3 days కి చేశాను. ఒక రిసెప్షన్ ఇక్కడ కూడా ఉంటది కాబట్టి 4 days. టోటల్ 4 days. 4 to 5 days అనుకోండి. ఒక డిజైన్ అయిపోయారు అమర్ గారు కంప్లీట్ గా. తను ఇంకా ఇంకా యాక్చువల్ గా కరెక్ట్ గా స్టార్ట్ చేయలేదు పనులు. అవునా? ఇంకా చాలా ఎప్పుడు రెడీ marriage చేయాలి. చెప్తాం. ఇక్కడ రివీల్ చేయొచ్చు ఇంకా అమర్ గారు. చేయలేదు. సరే, ఓకే, డేట్ చెప్పకండి. డిసెంబర్ 14th. చెప్తాం. యాహూ అనాలి, కరెక్ట్ గా చెప్పేసి చెప్తాం. ఎస్, డిసెంబర్ లో మ్యారేజ్ అంటే అమ్మో, అక్టోబర్, నవంబర్ 2 months ఉంది ఇంకా కదా. ఎస్, ఓకే. సో కాదు, ఫస్ట్ ఎంగేజ్మెంట్ అవుతుంది, ఇంకా తనే హస్బెండ్ అనేటప్పుడు ప్రతి గర్ల్ లో ఒక మూమెంట్ నాకు ఉంటుంది. భయం వేసింది. భయం వేసిందా? ఎందుకని? ఏమో తెలీదు. వాట్స్ గోయింగ్, ఐ మీన్ ఏం జరుగుతుంది అర్థం కాలేదు. భయం వేసింది ఆ టైంలో అయితే భయం. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఓకే చిల్లయ్యా. నాకు ఒక నిజం చెప్పాలి ఇప్పుడు, సీక్రెట్. ఎంగేజ్మెంట్ అయ్యాక రింగ్స్ అయ్యాక అతనైతే కిస్ చేశారు, మేము చూసేసాం. ఇక్కడ పెట్టారు కదా అది స్టార్ మాలోనా? స్టార్ మాలో. రియల్ ఎంగేజ్మెంట్ లో అన్ని ఏం లేవండి. స్టార్ మాలో చేశారు, అక్కడ తమిళ్ జీలో తమిళ్లో చేశారు చేతి మీద ఎంగేజ్మెంట్. పెట్టారు. వచ్చిరా అని తమిళ్ మాట్లాడారు మీరు అక్కడ. వచ్చిరాని ఏం లేదు, బాగానే మాట్లాడతాను, అంటే అర్థం అవుతుంది. ఒక్కొక్కసారి ఫ్లోలో మాట్లాడతాను, ఒక్కొక్కసారి ఆగి మాట్లాడతాను, వింటాను అనమాట. పర్ఫెక్ట్ గా మాట నా ముందు అంటే నాకు కొంచెం భయం పడతా. ఓకే, ఇదైతే మాట తెలుసుకుంటేమో అని చెప్పి భయం. అన్ని టైమ్స్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారండి మీరు? అవును, 3 times. అదే చెప్పి మీరేదో సీక్రెట్ తెలిసిందంటే అడుగుతా అన్నారు, లైక్ ఆఫ్టర్ ఎంగేజ్మెంట్. ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత అమ్మర్ గారు ఏం చెప్పారు మీతో? నేనేం చెప్పాను అలా చూస్తా, నాకేం తెలుసు. ఏం చెప్పలేదా? అంటే మనం లైఫ్ లో ఇలా ఉందాం, అలా ఉందాం చెప్పచ్చు. అదే మరి. గుర్తులేదే. గుర్తులు. ఇక్కడ జూమ్ అయ్యండి అమ్మ ఒక్కసారి. ఏంటండి ఎంగేజ్మెంట్ తర్వాత ఏం చెప్పారో గుర్తులేదా? అంటే అది చెప్పు. మాట్లాడదాం. నా దగ్గర కాదు, ఎక్కడ క్వశ్చన్ అడగండి ఇప్పుడు. అంటే నాకన్నా ఎక్కువ చెప్పిన తర్వాత జ్ఞాపకం పెట్టిన తనకి షార్ప్ కట్. అదే లైఫ్ గురించే చెప్పాడు ఆబ్వియస్ గా. వదిలిపెట్టి వెళ్ళాను నిన్ను, సో బాగా చూసుకుంటాను, భయపడకొని. అంటే అప్పుడు కొంచెం భయపడ్డాను కదా, అది చెప్పుకున్నాను అనమాట. సో కన్సల్ట్ చేశాడు. ఎస్, బట్ ఒక్కటి చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఏదైతే స్టాచ్యూ ఉందో, ఓ మై గాడ్, అందరి హార్ట్స్ ఇలా అయిపోయిందండి. బయట ఆడియన్స్కి, ఆ సెట్లో ఉన్న వాళ్ళందరికీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్. అది మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో, ఆ క్షణం? అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నప్పుడు కూడా ఏముండొచ్చు అని ఆలోచిస్తున్నాను తప్ప, యాక్చువల్గా దానికన్నా బిఫోర్ నాన్న ఫోటో ఏదైనా ఉంటే ఇమ్మని అడిగాడు. ఆ మొమెంట్లో నాకు అది గుర్తు రాలేదు, అంటే దాని రిలేటెడ్ ఉంటుందని కూడా నాకు గుర్తు రాలేదు. దాని తర్వాత మా మమ్మీ చెప్తే అవును కదా ఫోటో అడిగాడు అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏముండొచ్చు అంటే. తర్వాత అలా చూస్తే ఇంకా మాటలు లేవు, ఏం మాట్లాడాలో తెలియదు. అది ఆ గిఫ్ట్ లైక్ స్టార్ మా గిఫ్ట్ మాకు తనకి. సో ఎప్పటికీ అది థ్యాంక్ఫుల్ టు స్టార్ మా ఈ విషయంలో మాత్రం. బికాస్ వాళ్ళ ఒక అంటే ఇలా చేద్దాము, ఇలా ఇద్దాము, ఏమంటారు, అయ్యో ఇవ్వండి చాలా బాగుంటుంది సార్, షీల్ బి హ్యాపీ అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. మీకు ఆ థాట్ ఎలా వచ్చింది అమర్ గారు? అంటే తనకి జీ తమిళ్లో ఒకసారి ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. నన్ను ఛానల్కి పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఫోటో ఫ్రేమ్ అంటే ఆల్రెడీ ఇచ్చారు కదండి, ఏం చేద్దామంటే ఒక పెళ్లిలో వీ హ్యావ్ సీన్ ద వ్యాక్స్, ఒక పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ ఎక్స్పెక్ట్ వ్యాక్స్. డిస్కషన్లో ఇలా వ్యాక్స్ అనుకుంటున్నాం, ఈ టైప్ అనుకుంటున్నా స్టాచ్యూ లాగా, ఇది గుడ్ గో హెడ్ అండి అని చెప్పాను, అంతే. నేను కూడా అక్కడ చూడడమే. మీరు కూడా చూడలేదు. సూపర్. నిజంగా అప్పుడు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ కదా. అంటే నాన్నగారిని ఒక్కసారి మీరు అలా చూసుకున్న తర్వాత అంటే మీకు అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు.
వాళ్ళు అలా ఐ మీన్ బ్యాక్ స్టాచ్యూ లాగా చేసి పెడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్, మీరు జీ తమిళ్లో కూడా ఒక వర్డ్ చెప్పారు, నాన్న చాలా మిస్ అయ్యాను నేను, కానీ వచ్చే పర్సన్ నాన్న ప్లేస్ని అయితే ఎవరో రీప్లేస్ చేయలేరని. బట్ ఆఫ్టర్ దట్ ప్రతి ఒక్కరు కూడా ఎడిట్ చేసి పెట్టారు. అవును ఏ షాట్ ఓపెన్ చేసినా అవును అమర్ గారు ఇచ్చింది అండ్ Yeah, మీరు ఆ yeah. తమిళ్ అక్కడ స్టేజ్ మీద చెప్పింది. చెప్పింది. ఓ మై గాడ్, అంటే ఫ్యాన్స్ ఎంత హార్ట్కి తీసుకున్నారంటే ఆ మూమెంట్ అంత బాగా అనిపించింది. ఎస్, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.